ఓ తండ్రి తన కొడుక్కి సరైన చదువు చెప్పించాలని ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నాడు. కాని ఆయనకొక విచిత్రమైన సమస్య ఎదురైంది. ఆ సమస్యే ఒక సరికొత్త స్కూల్కి ఎలా దారితీసిందో ఈరోజు చూద్దాం. ఇది శ్రీ లిటిల్ సేజ్ పాఠశాల కథ. ఈ కథ మొత్తం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన స్కూల్స్ కేవలం ఏమి నేర్చుకోవాలో చెప్పడం ఆపి అసలు ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనే శ్రీ లిటిల్ సేజ్ పాఠశాలకు పునాది వేసిందన్నమాట. అయితే ఈ కథ ఎక్కడో పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబ్స్లో మొదలవ్వలేదు. చాలా సింపుల్గా ఒక ట్యూషన్ సెంటర్లో మొదలైంది. కానీ అక్కడే మన విద్యా వ్యవస్థ గురించి ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఈ స్కూల్ వ్యవస్థాపకులు నడిపే ట్యూషన్ సెంటర్కు చుట్టుపక్కల చాలా స్కూల్స్ నుండి దాదాపుగా 60 మంది పిల్లలు వచ్చేవారు. అంతా బానే ఉంది, కానీ వాళ్లను గమనిస్తున్న కొద్దీ ఒక వింత విషయం అర్థమవ్వడం మొదలైంది. ఆశ్చర్యమేంటంటే ఆ పిల్లల